రైతు అంత ఆడమోహడు ఇంకెక్కడా లేడు. ఒక ఇది ఊత పదంగా చెప్పాలంటే రైతుని అట్లా ఆడమోహడు ఎందుకు అనుకోవాలండి ఏంది? ఇప్పుడు రైతు లేకపోతే మనకి అసలు తిండి రైతు లేదు రాజ్యం లేదు అన్నారు. లేదు, వాస్తవం కాకపోతే రైతునే వెన్నుముక ఇరిసేస్తున్నారు. ఎక్స్పోర్టింగ్ అవి పెరిగితే బాగుంటుంది అంటారా? ఎక్స్పోర్టింగ్ పెరగాలి. ఎక్స్పోర్టింగ్ ఉంటేనే ఎక్స్పోర్టింగ్ తీసుకురావాలి. ఎక్స్పోర్టింగ్ తీసుకురావాలి. అది ఎక్స్పోర్ట్ తీసుకురావాలి. రైతు ఒక మాలు క్లిష్ట పరిస్థితులు నిలబడాలంటే ఎక్స్పోర్ట్ ఉండాలి. ఈ రేట్లు అయితే ఇందా మేము అనుకున్నాం చూడు సుబ్బారావు, మేము అందరం ఊరికి 10-20 మంది పురుగు మందు అది చచ్చిపోవాలి. ఈ రేట్ అంత దారుణ పరిస్థితి. కట్ట మందు కట్టొచ్చి 2000, కూలి వచ్చి 500 ఈరోజు, మిరగాలు వచ్చి 7000, 8000. ఏంది పరిస్థితి? పత్తి వచ్చి 3 క్వింటాల పత్తి 2 క్వింటాల పత్తి ఎత్తున్నాం. పత్తికి వచ్చి 50,000 పెట్టుబడి అవుతుంది. 3 క్వింటాలు తెస్తే 3 రోజులు 6,000 వాళ్ళకి ఇవ్వాలి. మాకుండేది క్వింటానికి 1000 రూపాయలు ఉన్నాయి. ఏదైనా కానీ ఎక్స్పోర్టింగ్ వస్తేనే రైతుకి బాగుంటుంది అంటారు. అంతే.